పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మనము సంసోను యొక్క బలహీనతలను తెలుసుకుందాము. ఆనాడు మోషే యోషువల నాయకత్వం తరువాత సుమారు 350 సంవత్సరముల పాటు ఇజ్రాయేలీల జనాంగము న్యాయాధిపతుల సారథ్యంలో నడిపించబడ్డారు. ఆ కాలంలోని సంసోను కూడా 7వ న్యాయాధిపతిగా సుమారు 20 సంవత్సరముల పాటు ఫిలిస్తీయుల అణిచివేత నుండి యూదా జనాంగాన్ని కాపాడి ముందుకు నడిపించాడు. ఆ సమయంలోనే దాను వంశంలో సంసోను జన్మిస్తాడు. సంసోను అనే పదం హీబ్రూ భాషకు చెందినది. ఈ మాటకు అర్థం సూర్యుని వంటివాడు, రక్షకుడు, కాపాడువాడు అనే అర్థాలు కూడా వస్తాయి. 23 కిలోమీటర్ల దూరంలో ఉండే జోరా అనే పట్టణంలో వీరు నివసించేవారు. దేవుని దూత సెలవు ఇచ్చిన ప్రకారం సంసోను పుట్టగానే అతను నాజీరు చేయబడిన వాడే దేవుని సేవకు అంకితం చేస్తారు. అతని తల్లిదండ్రులు అతి బలవంతుడు, పరాక్రమవంతుడైన సంసోను ఫిలిస్తీయులను ఎదిరించి తన ప్రజలకు రక్షణగా నిలబడతాడు. సంసోను సోరేతు లోయలో నివసించే డెలీలా అనే ఫిలిస్తీయుల యువతిని వివాహం చేసుకుంటాడు. అక్కడ నుండే సంసోను జీవితం పతనం కావడం ప్రారంభమైనది అని మనము చెప్పుకోవచ్చు. సంసోను ఎలాగైనా చంపాలని భావించిన ఫిలిస్తీయులలో కొంతమంది పెద్దలు డెలీలాను సంప్రదిస్తారు. సంసోను అంత పెద్ద గొప్ప బలవంతుడుగా జీవించడానికి అతనిలో దాగి ఉన్న ఆ అద్భుతమైన శక్తి గల కారణం ఏమిటో తెలియజేస్తే గొప్ప బహుమానాన్ని వెండి నాణ్యాల రూపంలో ఇస్తామని ఆమెకు ఆశ పెడతారు. ఆమె కూడా సరే అని ఒప్పందం చేసుకుంటుంది. ఆ తరువాత ఆమె ఎన్నోసార్లు సంసోనులో దాగి ఉన్న అంత గొప్ప బలానికి గల కారణం ఏమిటో తెలుసుకోవాలని చాలాసార్లు ప్రయత్నిస్తుంది. ఆమె గోల తట్టుకోలేక 7 నిర్వచపు చెవులతో బంధిస్తే బలం అంతా హరించుకుపోయి సామాన్యుడిలా మారిపోతాను అని ఇలా ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి ఆమె ఆ విధంగా ప్రయత్నించడం, అది ఫలించకపోవడం జరుగుతుండేది. దానితో డెలీలా, నీలో దాగి ఉన్న ఆ బలం దేనిలో ఉన్నదో చెప్పకుండా నన్ను అవమానిస్తున్నావు. ప్రతిరోజు ఆమె తన మాటలతో వేధిస్తుంది. చివరికి అతనిలో దాగి ఉన్న శక్తికి గల కారణం ఏమిటో ఆ రహస్యాన్ని డెలీలాకు చెప్పేస్తాడు. నేను నా తల్లి గర్భం నుండి పుట్టినప్పటి నుండి దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షవరము చేసిన ఎడల నా బలం నాలో ఉండి తొలగిపోవును. అప్పుడు అందరిలాగే ఏ ప్రత్యేకత లేకుండా సాధారణ మనిషిలాగా మారిపోతాను అని ఆమెతో చెప్పేస్తాడు. ఆ తరువాత డెలీలా సంసోన్ను నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి సంసోను తల వెంట్రుకలను కత్తిరించేస్తుంది. ఆ వెంటనే అతనిలో దాగి ఉన్న ఆ బలము తొలగిపోతుంది. అప్పుడు ఫిలిస్తీయులు నిరాయుధుడైన సంసోను మీద పడి అతనిని బంధిస్తారు. అతని 2 కళ్ళను తీసివేసి గుడ్డివాణ్ణి చేసి గాజాకు తరలిపోయి చెరసాల్లో బంధిస్తారు. అలా సంసోను మరలా దేవుని శక్తి కొరకు, ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని ప్రార్థిస్తాడు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.